హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మన డే అనేది ప్లెజెంట్‌గా స్టార్ట్ అవ్వాలి అంటే మొక్కలు ఉంటే చాలా బాగుంటుంది కదా! సో, అందుకే కొన్ని కొత్త మొక్కలు తెచ్చుకున్నాము. అలాగే నేను ఈ వీడియోలో మీకు టేస్టీ మటన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. జనరల్‌గా మనం మటన్‌తో కర్రీయే ఎక్కువ చేసుకుంటాం. బట్ ఫ్రై కూడా ఇలా చాలా బాగుంటుంది. దానికోసం ఒక హాఫ్ కేజీ మటన్ ఇలా కుక్కర్‌లో పసుపు, ఉప్పు వేసి ఉడికించుకున్నాక ఒక ప్యాన్లో కావాల్సినంత ఆయిల్ తీసుకొని అంటే అరౌండ్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఉడికించుకున్న మటన్ ముక్కల్ని రోస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం పైన క్రిస్పీ టేస్ట్ తెలియాలి కాబట్టి కొంచెం సేపు రోస్ట్ చేసుకోవాలి వీటిని. అలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఒక 4 చిల్లీస్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్, చిల్లీస్, కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ బాగా మగ్గేంత వరకు కూడా మళ్ళీ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ వేసిన తర్వాత ఏంటంటే కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది ముక్కలకి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి ఒక స్పూన్, గరం మసాలా కొద్దిగా వేసుకొని దాన్ని మళ్ళీ కలుపుకుంటూ వేపుకోవాలి. కొద్దిగా మనం మటన్ ఉడికించుకునేటప్పుడు వాటర్ వస్తాయి కదా, అవి పక్కన ఉంచుకోవాలన్నమాట. ఇవేంటంటే కొంచెం మధ్యలో స్ప్రింకిల్ చేసుకుంటే అంటే వాటి మీద ఆ ముక్కల మీద చల్లుకుంటే ఏంటి అంటే మటన్ హార్డ్గా అయిపోకుండా కొంచెం సాఫ్ట్గా జ్యూసీగా బాగుంటుంది. సో మటన్ ఉడికించుకున్న వాటర్ని పారిపోయకుండా పక్కన ఉంచుకోవాలి. అండ్ మటన్ ఉడకడానికి కూడా అరౌండ్ ఒక 7-8 విజిల్స్ వస్తే చక్కగా ఉడికిపోతుంది అక్కడే. సో సాఫ్ట్నెస్ వస్తుంది ముక్క. అండ్ ఫ్రై చేసినా కూడా మనకి పైన లేయర్ మాత్రమే క్రిస్ప్ అనిపిస్తుంది, లోపల సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అలా కాకుండా కొద్దిగా ఒక 4 విజిల్సే వచ్చింది అనుకోండి, హార్డ్గా అనిపిస్తుంది. సో అందుకని ఒక 7-8 విజిల్స్ తెప్పించుకోండి మటన్ని. తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం వేసుకొని అలా లైట్గా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ బిలీవ్ ఇట్, ఇలా చేసుకున్నాక మళ్ళీ మటన్ ఇలానే తినబుద్ధి అవుతుందన్నమాట. సో అలా వంట పూర్తి చేసుకొని కొన్ని కొత్త మొక్కలు తీసుకొచ్చుకుందాము, ఇంకొక బాగుంటుంది అని చెప్పి వెళ్ళాము. ఎలాగో వీకెండ్ కాబట్టి పిల్లలు ఉన్నారు, వాళ్ళు సరదాగా మొక్కల దగ్గర ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు చూడాలి అంటున్నారని చెప్పి తీసుకెళ్ళాము. దే వర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మొక్కలు అన్నీ ఒక ప్లేస్లో వాళ్ళు చూడలేదన్నమాట. అందుకని బాగా ఫోటోలకి పోజులు ఇచ్చేస్తూ ఉన్నారు. చాలా ఈ మొక్కలు బాగున్నాయి అమ్మా, ఈ పూలు బాగున్నాయి, వీటిని తీయి అని నాకు సజెషన్స్ ఇస్తూ ఉన్నారు. నేనైతే ఆల్మోస్ట్ అన్ని ఫ్లవర్స్ అక్కడ ఏమున్నాయో అన్నీ కవర్ చేయడానికి చూసానన్నమాట. ఈ నర్సరీ చాలా బాగుంటుంది. మెయిన్ రోడ్కి అటాచ్ అయి ఉంటుంది. యాక్చువల్లీ ఈ లైన్లో ఇంకొక 3-4 నర్సరీస్ కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ ప్రైజెస్ రీజనబుల్గా అనిపించాయి అనమాట. సో నేను ఎక్కువ ఇక్కడే తీసుకుంటూ ఉంటాను. ఫ్లవర్ పాట్స్ కానీ ఏవైనా సరే రీజనబుల్గా ఉంటాయి, మరీ ఎక్కువ రేట్ చెప్పడు. అండ్ వాళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. మొక్కలు చాలా లైఫ్ బాగుంది అనిపించింది. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఇక్కడ అన్ని మొక్కలు వీళ్ళ దగ్గరే తీసుకొచ్చుకున్నాను. వెరీ నైస్. సో మ్యాక్సిమం రోజెస్, చామంతులు చాలా బాగున్నాయి. మేబీ ఇంకొంచెం సీజన్ అయిన తర్వాత మల్లె మొక్కలు ఇంకా ఎక్కువ తీసుకొస్తామన్నారు వాళ్ళు. సో అప్పుడు మళ్ళీ మల్లె మొక్కల కోసం వెళ్ళాలన్నమాట. బట్ రోజెస్ అయితే ఎంత బాగున్నాయంటే ఒక్కొక్కటి పెద్ద పెద్దగా, లైక్ చాలా టెంప్టింగ్గా ఉంది అవి తీసుకోవాలని. కాకపోతే ప్రస్తుతం ఇప్పుడు చామంతుల మీద ఇంట్రెస్ట్ బాగుంది అని చెప్పి మేము చామంతులకి వెళ్ళిపోయాము. బట్ రోజెస్ కూడా బాగున్నాయి. ఈసారి రోజెస్ చూడాలి. ఆరెంజ్ కలర్ అసలు వెరీ నైస్. అసలు అవి చూస్తుంటే అక్కడే ఉండిపోబుద్ది అవుతుంది, అంత బాగున్నాయి అనమాట. అవి చూస్తూ అలా ఉన్నాము చాలాసేపు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్ని క్యాప్చర్ చేయాలనే చూశాను. మీకు నచ్చుతుంది అనుకున్నాను. సో ఈ చామంతుల్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. దేవర్ లైక్ అన్ని ఫ్లవర్స్ ఒక్కసారి చూడడం వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది అనమాట. చెప్తా ఉన్నారు, ఇవి బాగున్నాయి, ఆ కలర్ బాగున్నాయి, ఈ ప్లాంట్స్ తీసుకుందామా, అట్లా అన్నీ నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళైతే. నేను ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇంకా నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఏమున్నాయో చూద్దామని చెప్పేసి ఇట్లా మొత్తం అంతా క్యాప్చర్ చేశాను.
సో మెయిన్ రోడ్ దగ్గరే కాబట్టి, పక్కనే మెయిన్ రోడ్ కానుకొని ఉంటుంది కాబట్టి అందరికీ యాక్సెసిబుల్ ఈజీగా ఉంటుంది. అండ్ యూ కెన్ ఆల్వేస్ విజిట్ దిస్. నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళ దగ్గర ఇండోర్ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి. క్రోటన్స్ ఉన్నాయి, మల్లె మొక్కలు ఉన్నాయి, చామంతులు, గులాబీలు, మందారాలు, బంతిపూలు, అలాగే పెద్ద మొక్కలు కరివేపాకు, జామ, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అసలు మొక్కలు అంటే ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి. వాటి దగ్గరికి వెళ్తే ఎంతసేపు అయినా అలానే చూస్తూ ఉండబుద్ధి అవుతుంది కదా. కాకపోతే పిల్లలతో వెళ్ళాము, వాళ్ళు కాసేపు ఎంజాయ్ చేశారు. అండ్ మేము లంచ్ చేయలేదు, జస్ట్ వంట అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చాం కాబట్టి ఫాస్ట్గా వెళ్దామని వాళ్ళని హడావిడి పెడుతుంటే వాళ్ళేమో ఆగమ్మ కొంచెం సేపు ఇంకొంచెం సేపు అంటూ ఆల్మోస్ట్ ఒక గంట చేసేసారు అక్కడే. ఇంకా మేము ఇంటికి వచ్చేసామన్నమాట. ఎలాగో వాళ్ళని నచ్చ చెప్పి. ఇవి మేము తీసుకొచ్చుకున్నవి వెరైటీస్. ఎలా ఉన్నాయి మా కొత్త మొక్కలు? Okay. I love it. Okay. This one, and this one. Okay. I have a lot of them. Jay, ఎవరివి ఆ ప్లాంట్స్? These are all our mommy's plants. మామీస్ ప్లాంట్సా? మామీస్లేనా, మీది కాదా? No. This one is mine. ఓకే. No. జై, నువ్వు చెప్పు. This one and this one. ఏమైంది? This one and this one is my plants. This one and this one are my plants. ఓకే. This one is daddy's plant and yours plant. ఓకే. These are the new plants in our home. ఓకే. This and this are my plants. And this one is daddy plant and your plant. This and this is my plant. Mama, this is not plant. Hey, jump. Okay, fine. These two are my plants for me. ఓకే. Mommy, and this is daddy's and yours. And this one, Jacob's and yours. Matti. అయ్యిద్ది మరి, మీరు కదిలిస్తే అంతే అయ్యిద్ది. This అది రిపోర్టింగ్ చేయాలి. This is Jacob's plant. ఓకే, ఫైన్. ఇంకలేండి. అలా ఆ రోజంతా అల్లరి చేస్తూనే ఉన్నారు. ఇక నెక్స్ట్ డే రిపోర్టింగ్ చేస్తానని చెప్పి బుజ్జగిచ్చేసాను వాళ్ళని. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లెగుస్తూనే అమ్మ మొక్కలు రిపోర్టింగ్ చేయాలి అంటూ గొడవ చేయటం మొదలుపెట్టేశారనమాట. ఇక అందుకని వాటి పని చూసాము కాసేపు. ఎలాగో హాలిడే రోజే కాబట్టి పొద్దున్నే మొక్కల పని చూసి కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ టాస్క్లోకి వెళ్ళిపోయామన్నమాట. సో ఇలా అన్నిటినీ చక్కగా రిపోర్టింగ్ చేసేసుకున్నాము. వాళ్ళైతే డివైడ్ చేసుకున్నారు. చిన్నవాటిని చెరొకటి, పెద్ద చామంతులు 2 చెరొక ప్లాంట్ అని చెప్పేసి ఇద్దరు నావి 2 అని చెప్పి మాట్లాడుతూనే ఉన్నారు. సో మీరు చూసారు కదా, అలా అల్లరి చేస్తూనే ఉన్నారనమాట. సో నా రిపోర్టింగ్ పని కూడా అయిపోయింది. ఇక వాటిని చూస్తూ చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేశారు ఆ రోజంతా కూడా వాళ్ళు. సో నేను నా పనులు చేసుకుంటూ ఉండిపోయాను అనమాట. చామంతులు రాగానే మా బాల్కనీ చాలా అందంగా మారిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కామెంట్స్లో చెప్పండి. Like, share and subscribe. Thank you for watching.